ఇప్పుడేమంటుండ అంటే లేదు 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 కేసీరావయ్య సర్వేనే కరెక్టు, సమగ్ర కుటుంబ సర్వే అదే కరెక్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే తప్పు చేసిర్రు, ఏది వీళ్ళు సస్పెండ్ చేసినాక. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అంటావు, ఏం చెప్తావు నువ్వు? లేదు, యాక్చువల్ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ పరంగా వాళ్ళు చేసింది సర్వే నిజమే, అది బీసీలోలకు. మళ్ళీ ఏంటంటే ఒక యాక్టరు నాకు తెలుసు, నేను ఓయూ స్టూడెంట్ని, నా పేరు సుధాకర్ నాయకు, నేను ఓయూ జేసీ స్టేట్ జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను, అవకాశవాది. అంతేనా తాత? మరి ఇప్పుడు నిన్న కేసీరావు సర్వే కరెక్ట్ ఉంది, కేసీరావు సర్వే కరెక్టే అని కోయాగా మరి చిన్నగా సంతకారు కడుతుంది, మరి కారు గిట్ ఎక్కుతుందా ఎట్లా? కారే ప్లాన్లో కావచ్చు కాబట్టి అట్లా మాట్లాడుతుండు. దీంట్లో ఏం లేకనే కదా కడుపు నిండుతలేదు కావచ్చు, దీంట్లో పక్క ఎక్కుతుందంటవా? నీకు కొడుతుందా? అదే అదే కోపం కొడుతుంది కాబట్టి, ఆలోచన ఉందే కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలే బీసీ? ఎడిపోయింది బీసీ కులం, ఎందుకు గుర్తు రాలేదు? 10 సంవత్సరాలు చేసిండు కదా కేసీఆర్, మరి ఆనాడు ఉద్యమం ఎడిపోయింది నీది చెప్పు. అదే మరి లేస్తుంది, ఎందుకు లేస్తుంది అనేది లోపల మర్మం ఇప్పి ఎందుకంటే ఇక నీకు తెలుస్తుంది, నేను చెప్పను, అది నాకు తెలుసు కానీ తెలుస్తుంది, తెలుస్తుంది నీకు కూడా తెలుస్తుంది కదా. అది అవకాశం అది, అది బరాబర్ అది.